కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ద్రవిడ రాజకీయాల్లో సరికొత్త కూటములు ఏర్పడబోతున్నాయా? ఇన్నాళ్ళు ఒక రాజకీయం, ఇప్పటి నుంచి సరికొత్త రాజకీయం చూడబోతున్నామా? తనతో కలిసి వచ్చేదెవరు, గెలిచేదెవరు, నిలిచేదెవరు అంటూ నటుడు విజయ్ అద్భుతమైన ఆఫర్లతో ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడా? ఇంతకీ అన్నా డిఎంకేలకు దిమ్మ తిరిగేలా విజయ్ ఎలాంటి ఆఫర్ని పార్టీల ముందుంచాడు? అసలు విజయ్ ఆఫర్కి ప్రధాన పార్టీల్లో చీలికలు రావడం ఖాయంగా కనిపిస్తోందా? తమిళనాడు రాజకీయాల్లో పొత్తులు కుదిరినా పవర్ షేరింగ్ ఎన్నడూ జరగలేదు. కానీ ఇప్పుడు ఆ పవర్ షేరింగ్ విధానంతోనే బలపడాలని హీరో విజయ్ పార్టీ టీవీకే భావిస్తుంది. దశాబ్దాలుగా డిఎంకే, అన్నా డిఎంకే రాష్ట్ర రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయిస్తుండగా చిన్న చితక పార్టీలు మరి చెట్టు కింద మొక్కల్లా బతికేవి. ఇప్పుడు ఈ మొక్కలను తన వైపు తిప్పుకొని తమిళనాడులో పవర్ సెంటర్ గా మారాలని విజయ్ భావిస్తున్నాడు. అందుకే 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం కొత్త వ్యూహాలు రచిస్తున్నాడు. విపక్షాలన్నీ ఏకమవుదామంటూ అన్నా డిఎంకే, బీజేపీ లాంటి పార్టీలు సంకేతాలు పంపినా టీవీకే తొందరపడడం లేదు. పొత్తుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. తన షరతుల మీదే పొత్తులు కుదుర్చుకోవాలన్న అభిప్రాయంతో విజయ్ ఉన్నాడని తెలుస్తోంది. విజయ్ పొత్తు విషయంలో చాలా క్లారిటీగా ముందుకు వెళ్తున్నట్లు స్పష్టమవుతుంది. తనతో కలిస్తే అధికారంలో భాగస్వామ్యం ఇస్తానంటూ విజయ్ ఆఫర్ ఇవ్వడంతో తమిళ రాజకీయాల్లో కొత్త అలయన్స్ పుట్టుక ఖాయంగా కనిపిస్తుంది. కాస్త పేరున్న పార్టీలు విజయ్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. విజయ్ పిలుపుకు పీఎంకే, వీసీకే, డిఎండీకే లాంటి పార్టీలు స్పందిస్తున్నాయి. ఈ మూడు పార్టీల బలాబలాలను పరిశీలిస్తే పీఎంకే పట్టాలి మక్కల్ కట్టి 1 ఇయర్ సామాజిక వర్గం మద్దతుతో బలంగా ఉంది. ఉత్తర తమిళనాడులో పీఎంకేకు గణనీయంగా ఓటు బ్యాంక్ ఉంది. గతంలో ఈ పార్టీ అన్నా డిఎంకే, బీజేపీతో పొత్తులు పెట్టుకుంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి 234 స్థానాల్లో 23 సీట్లు పోటీ చేసి 5 సీట్లు గెలుచుకుంది. ఓట్ల షేరింగ్ 5% ఉంది. వీసీకే విదుతలై చిరుతైగల్ కట్టి తమిళనాడులో బలమైన ఓటు బ్యాంక్ ఉంది. దళిత వర్గాలు, ముఖ్యంగా పరైయార్, అరుంధతియార్ వంటి షెడ్యూల్డ్ కులాలు వీసీకే బలం. దళిత ఓటర్లు తమిళనాడులో 20% ఉన్నారు. ప్రస్తుతం వీసీకే డిఎంకే మిత్రపక్షంగా ఉంది. 2021 ఎన్నికల్లో 234 స్థానాల్లో 4 సీట్లు గెలిచింది. ఓట్ల షేరింగ్ 2%గా ఉంది. దక్షిణ ఉత్తర జిల్లాలో దీని ప్రభావం కొంత ఉంది. డిఎండీకే దేశీయ ముర్పోకు ద్రవిడ కళగం. నటుడు విజయకాంత్ సినీ వారసత్వంతో యువత, సినీ అభిమానుల మద్దతుతో నడుస్తుంది. కానీ నిర్దిష్ట సామాజిక వర్గంపై బలమైన పట్టులేదు. గతంలో డిఎండీకే బలంగా ఉన్నా విజయకాంత్ మరణంతో బలహీనపడింది. 2021 ఎన్నికల్లో అన్నా డిఎంకే కూటమిలో 60 సీట్లకు పోటీ చేసి 1 సీటు గెలవలేదు. ఓట్ షేరింగ్ 2 నుంచి 3% పడిపోయింది. అందుకే విజయ్ పార్టీతో కలవాలని ఆ పార్టీలోనే మెజారిటీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తుంది. పీఎంకే గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. కానీ ఇప్పుడు విజయ్ ఆలోచనలతో కలవడానికి ఆసక్తి చూపుతుంది. వీసీకే, డిఎంకే మిత్రపక్షంగా ఉన్నప్పటికీ విజయ్ అధికార భాగస్వామ్య ప్రతిపాదనను పరిశీలిస్తుంది. వీసీకే నేత డి రవికుమార్ గతంలో విజయ్ రాజకీయ సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేసినా పార్టీలో కొంతమంది నాయకులు టీవీకితో కలవడానికి మొగ్గు చూపుతున్నారు. డిఎండీకే విజయకాంత్ వారసత్వంతో ఉన్నప్పటికీ రాజకీయంగా బలహీనంగా ఉంది. విజయ్ సినీ ప్రభావం, యువత మద్దతు డిఎండీకేను టీవీకే వైపు ఆకర్షిస్తుంది. ఈ మూడు పార్టీలు విజయ్ పవర్ షేరింగ్ ఆలోచనకు జత కలవాలని భావిస్తున్నాయి. కానీ ఇంకా అధికారిక నిర్ణయాలు తీసుకోలేదు. ఈ పార్టీలు టీవీకేతో కలిస్తే మాత్రం తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మొత్తానికి పీఎంకే, వీసీకే, డిఎండీకే టీవీకేతో కలిస్తే తమిళనాడు రాజకీయాల్లో పెనుమార్పు ఖాయమంటున్నారు విశ్లేషకులు. పీఎంకే 1 ఇయర్ ఓట్లు, వీసీకే దళిత ఓట్లు, డిఎండీకే సినీ అభిమానుల మద్దతుతో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలున్నాయని విశ్లేషణలు వస్తున్నాయి. ఈ కూటమి డిఎంకే, అన్నా డిఎంకేల ఆధిపత్యానికి గండి కొట్టగలదన్న చర్చ తమిళనాడులో జరుగుతుంది. కానీ విజయం సాధించాలంటే సీట్ల పంపకం, అధికార భాగస్వామ్యంపై స్పష్టమైన ఒప్పందాలు జరగాల్సి ఉంది. గతంలో అన్నా డిఎంకే, బీజేపీ కూటమి సీట్ల పంపకంలో విఫలమైంది. కానీ కలిసి నడిస్తే మాత్రం 2026 ఎన్నికల్లో విజయ్ కూటమి గణనీయంగా సీట్లు గెలుచుకోవచ్చు. కానీ సమన్వయం కొరవడితే మాత్రం కొత్త కూటమి గత కూటముల్లాగే విఫలమయ్యే పరిస్థితి ఉందంటున్నారు విశ్లేషకులు.